హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో మనం రాంగ్ టర్న్ అనే మూవీ గురించి చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. వీడియో అంతా అయిపోయాక మీకు మా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం మూవీ స్టోరీలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఇద్దరు స్నేహితులు కలిసి బేర్ మౌంటైన్స్ దగ్గరికి హైకింగ్ కోసమని వస్తారు. వాళ్ళిద్దరూ కలిసి తాళ్ల సహాయంతో కొండని ఎక్కుతుండగా వాళ్ళలో మొదటగా రిచ్ కొండపైకి చేరుకుంటాడు. ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రిచ్ని చంపేసి కొండపై నుంచి కిందకు పడేస్తారు. ఆ అమ్మాయిని కూడా వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తుండగా తను వెంటనే తెలివిగా తన తాడుని కట్ చేసి రిచ్ యొక్క తాడుని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ ప్రయత్నంలో తను పొరపాటుని కింద పడిపోతుంది. తను అక్కడి నుండి పైకి లేచి కారు దగ్గరికి పరిగెడుతుండగా తన కాలు ఫెన్స్కి తగులుకోవడంతో ఆ అమ్మాయి మళ్ళీ కింద పడిపోతుంది. ఇంకా వెంటనే ఆ వ్యక్తులు వచ్చి తనని కూడా చంపేస్తారు. ఇక్కడి నుంచి మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. క్రిస్ ఫ్లిన్ అనే వ్యక్తి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కోసమని కారులో వెళ్తుంటాడు. తను వెళ్తున్న రూట్లో యాక్సిడెంట్ అవ్వడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చేసేదేమీ లేక క్రిస్ వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్తాడు. అప్పుడే తనకి గ్యాస్ స్టేషన్ 1 మైల్ అనే బోర్డు కనిపిస్తుంది. గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన క్రిస్కి ఒక టెలిఫోన్ కనిపిస్తుంది. ఇంటర్వ్యూకి రావడం లేట్ అవుతాను అని చెప్పడం కోసం క్రిస్ ఆ టెలిఫోన్ నుంచి కాల్ చేయగా ఆ టెలిఫోన్ వర్క్ అవ్వదు. క్రిస్ దగ్గర ఉన్న మొబైల్లో కూడా అసలు సిగ్నల్ ఉండదు. అక్కడే ఉన్న ఒక వ్యక్తికి క్రిస్ యాక్సిడెంట్ గురించి విషయం చెప్పి ఇంకో రూట్ ఏమైనా ఉందా అని అడగ్గా ఆ వ్యక్తి నాకు ఎలాంటి రూట్ తెలియదని జవాబిస్తాడు. సరిగ్గా అదే సమయంలో క్రిస్కి అక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది. క్రిస్ అందులో చూసి అడవి మార్గం గుండా వెళ్తే మెయిన్ రోడ్డుకి చేరుకోవచ్చని తెలుసుకుంటాడు. క్రిస్ తన కారులో ఆ అడవి మార్గం గుండా వెళుతుంటాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత క్రిస్కి చనిపోయిన ఒక జింక కనిపిస్తుంది. క్రిస్ జింక వైపు చూస్తూ పొరపాటున తన ఎదురుగా ఉన్న కారుకి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ కారులో కొంతమంది స్నేహితులు కలిసి క్యాంపింగ్ కోసమని అడవిలోకి వస్తారు. పొరపాటున వాళ్ళ కారు ఫెన్స్ని తొక్కించడంతో టైర్ పంచర్ అయి ఉంటుంది. అలా ఆల్రెడీ టైర్ పంచర్ అయి ఉన్న కార్ని క్రిస్ యాక్సిడెంట్ చేస్తాడు. ఈ విధంగా క్రిస్కి ఫ్రెండ్స్ గ్రూప్కి పరిచయం ఏర్పడుతుంది. సహాయం ఏదైనా దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ దారి వెంట నడుచుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇద్దరు స్నేహితులు ఈవన్ అండ్ ఫ్రాన్సిస్ మాత్రం కార్ దగ్గరే కాపలాగా ఉంటారు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళకేదో వింత శబ్దం వినిపించడంతో అది ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈవన్ అటుగా వెళ్తాడు. కానీ ఈవన్ ఎంతసేపు అయినా తిరిగి రాడు. దాంతో ఫ్రాన్సిస్ ఈవన్ కోసం వెళ్తుంది. ఈవన్ని వెతుకుతున్నప్పుడు ఫ్రాన్సిస్కి మొదట ఈవన్ యొక్క షూ, ఆ తర్వాత ఈవన్ యొక్క చెవి కనిపిస్తాయి. అప్పుడు వెంటనే సడన్గా క్యానిబల్స్ వచ్చి ఫ్రాన్సిస్ని కూడా చంపేస్తారు. సహాయం కోసం వెతుకుతున్న క్రిస్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్కి ఒక మంట కనిపిస్తుంది. కానీ అక్కడ మనుషులెవరూ ఉండరు. దాంతో వాళ్ళు ఆ దారి వెంట నడుచుకుంటూ వెళ్తారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత వాళ్ళకి డెడ్ ఎండ్ ఎదురవడంతో ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. అప్పుడే వాళ్ళకి ఇంకో దారి కనిపించడంతో వాళ్ళందరూ కలిసి ఆ దారి వెంట వెళతారు. చివరికి వాళ్ళకి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఏదైనా ఫోన్ ఉంటుందేమో అని క్రిస్ మొదట లోపలికి వెళ్ళగా అతని వెనకాలే స్కాట్ అండ్ కార్లీ జెస్సీ కూడా లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఫోన్ కనిపించకపోగా మనుషుల అవయవాలు ఇంకా వాళ్ళ కార్ టైర్ పంచర్ అవడానికి కారణమైన ఫెన్స్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి ఫెన్సే వాళ్ళకి కనిపిస్తుంది. దాంతో వాళ్ళు బాగా భయపడిపోతారు. వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్ దగ్గర ఉన్న ఈవాన్ అండ్ ఫ్రాన్సిస్ దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఆ సమయానికే ఈవాన్ అండ్ ఫ్రాన్సిస్ని చంపిన క్యానిబల్స్ ఆ ఇంటి దగ్గరికి కూడా వస్తారు. ఆ నలుగురు క్యానిబల్స్ రావడాన్ని గమనించి ఆ ఇంటి బ్యాక్ డోర్ నుండి బయటకు రావాలని చూడగా బ్యాక్ డోర్ ఓపెన్ అవ్వదు. ఏం చేయాలో తెలియక నలుగురు అక్కడే క్యానిబల్స్కి కనిపించకుండా దాక్కుని ఉంటారు. ఫ్రాన్సిస్ బాడీని ముక్కలు ముక్కలుగా నరిగిన తరువాత క్యానిబల్స్ విశ్రాంతి తీసుకుని నిద్రపోతుంటారు. ఆ టైంలో నలుగురు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఎగ్జాక్ట్గా అదే టైంలో మెలకువలోకి వచ్చిన క్యానిబల్స్ ఆ నలుగురిని చూసి వాళ్ళని పట్టుకోవాలని వెంటబడతారు. ఈ క్యానిబల్స్ ఇవాన్ని, ఫ్రాన్సిస్ని మాత్రమే కాదు ఇంకా ఎంతోమంది మనుషుల్ని ఇంతకుముందు చంపేసి ఉంటారు. ఆ చంపేసిన మనుషుల కార్స్ అన్నింటినీ క్యానిబల్స్ ఒక ప్లేస్లో పెట్టి ఉంటారు. క్యానిబల్స్ నుండి తప్పించుకుని పారిపోతున్న ఆ నలుగురు కార్స్ ఉన్న ప్లేస్కి వస్తారు. క్యానిబల్స్ కూడా ఆ ప్లేస్కి ట్రక్లో వస్తారు. క్యానిబల్స్ వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న టైంలో తెలివిగా ట్రక్లోకి ఎక్కి దాని ద్వారా ఇక్కడ నుండి తప్పించుకోవాలని నలుగురు ఒక ప్లాన్ని వేసుకుంటారు. ప్లాన్లో భాగంగా క్యానిబల్స్ యొక్క చూపును మళ్లించడానికి చేసే ప్రయత్నంలో క్రిస్ కాల్కి బుల్లెట్ తగులుతుంది. స్కాట్ తెలివిగా క్యానిబల్స్ని ఇంకోవైపుకు డైవర్ట్ చేస్తాడు. ఆ సమయంలో క్రిస్, కార్లీ, జెస్సీ ట్రక్లోకి ఎక్కుతారు. కానీ స్కాట్ ట్రక్లోకి ఎక్కుతుండగా క్యానిబల్స్ వచ్చి బాణాలు వేసి స్కాట్ని చంపేస్తారు. స్కాట్ కార్లీకి ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంది. కానీ తన కళ్ళ ముందే స్కాట్ చనిపోవడాన్ని చూసిన కార్లీ చాలా ఏడుస్తుంది. క్యానిబల్స్ వస్తుండడంతో వాళ్ళు ట్రక్ని స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ట్రక్లో కొంత దూరం ప్రయాణించిన తరువాత వాళ్ళకి దారిలో అడ్డంగా ఒక చెట్టు పడి ఉండడం కనిపిస్తుంది. ట్రక్ కూడా బురదలో ఇరుక్కొని పోతుంది. చేసేదేమీ లేక వాళ్ళు ట్రక్ నుండి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళకి కర్రలతో చేసిన ఒక టవర్ కనిపిస్తుంది. ముగ్గురు కలిసి టవర్ మీదకి ఎక్కి చుట్టూ అంతా పరిశీలిస్తారు. కానీ వాళ్ళకి అడవి తప్ప ఎటువంటి రోడ్ కనిపించదు. అక్కడే ఒక రేడియో ట్రాన్స్మిటర్ ఉండడాన్ని గమనించి దాని ద్వారా వాళ్ళు తమ సిచ్యువేషన్ని చెప్పి సహాయాన్ని కోరుతారు. ఆ సమయంలో టవర్ కిందే ఉన్న క్యానిబల్స్ రేడియో ట్రాన్స్మిటర్ సౌండ్ విని టవర్ పైకి ఎక్కి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు.
కానీ క్రిస్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. అందుకని క్యానిబల్స్ కిందకి దిగి టవర్కి నిప్పు పెడతారు. టవర్ పూర్తిగా కాలిపోవడంతో ఇంక వాళ్ళు ముగ్గురు టవర్లో నుంచి పక్కన ఉన్న చెట్ల మీదకు దూకుతారు. క్యానిబల్స్ వాళ్ళని ఎంతకీ అసలు వదిలిపెట్టరు. చెట్లపై ఉన్నా కూడా క్యానిబల్స్ వాళ్ళపై బాణాలు వేస్తుంటారు. తర్వాత క్యానిబల్స్ కార్లీని గొడ్డలతో చంపేస్తారు. క్యానిబల్స్ నుండి తప్పించుకున్న క్రిస్ అండ్ జెస్సీ జలపాతం వెనుక ఉన్న ఒక గుహలో దాక్కుని ఆ రాత్రంతా విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం తిరిగి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన క్రిస్ అండ్ జెస్సీకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది. వెంటనే క్యానిబల్స్ అక్కడికి వచ్చి క్రిస్ని కింద పడేసి జెస్సీని వాళ్ళ వెంట తీసుకెళ్తారు. సరిగ్గా అదే సమయంలో అటువైపుగా వస్తున్న పోలీస్ వెహికల్ని క్రిస్ చూసి వెళ్లి పోలీసులకి విషయం చెప్తాడు. అప్పుడు క్యానిబల్స్ బాణం వేసి ఆ పోలీస్ని కూడా చంపేస్తారు. చనిపోయిన పోలీస్ని పోలీస్ వెహికల్లోనే ముంచి క్యానిబల్ తన ఇంటికి తీసుకుని వస్తాడు. క్యానిబల్కి తెలియకుండా క్రిస్ కూడా ఆ వెహికల్లోని కిందే వేలాడుతూ క్యానిబల్ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంటి లోపల జెస్సీని తాళ్లతో కట్టేసి ఉంచి పోలీస్ డెడ్ బాడీని కట్ చేస్తుంటారు. ఆ టైంలో క్రిస్ ఇంటికి నిప్పు పెట్టి పోలీస్ వెహికల్తో ఇంటి తలుపులని బద్దలు కొట్టి జెస్సీ తాళని విడిపిస్తాడు. క్రిస్, జెస్సీ క్యానిబల్స్ని చంపాలని ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు అస్సలు చనిపోరు. అందుకని క్రిస్ పోలీస్ వెహికల్ని గన్తో షూట్ చేస్తాడు. దాంతో వెహికల్తో పాటు ఇల్లు కూడా బ్లాస్ట్ అయిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ క్యానిబల్ యొక్క ట్రక్ తీసుకుని గ్యాస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. అక్కడున్న మ్యాప్ని తీసుకుని ఆ ట్రక్లోనే మెయిన్ రోడ్ మీద నుంచి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పోస్ట్ క్రెడిట్ సీన్లో ఒక పోలీస్ బ్లాస్ట్ అయిన ఆ ఇంటి దగ్గరికి రాగా క్యానిబల్ ఆ పోలీస్ని చంపినట్టు చూపిస్తారు. ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది. మీకు గనక మా వీడియో ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.